ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ గౌతమి. ఇప్పుడు రచయిత్రి అంజలి సేకరించి పంపిన పార్వతీదేవి వివాహం అనే కథను విందామా? కోపం ఎటువంటిది అంటే ఒకరిని గాయపరచాలి అన్న ఉద్దేశంతో మన చేతిలో నిప్పు తీసుకుని వారిపైకి విసరాలని చూడడం అని అన్నారు పెద్దలు. మనిషికి ఉన్న హావభావాల్లో కోపం అత్యంత భయంకరమైంది. మన విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అంటారు. కోపం రానివాడు కాదు, సరైన సమయంలో సరైన వ్యక్తి పట్ల కోపం ప్రదర్శించడం గొప్ప విషయం. కోపానికి భగవంతుడేమీ అనర్హుడు కాదు, కానీ ఆయన కోపం చివరిగా లోక కళ్యాణానికి దారితీస్తుంది. అలా పరమశివుడు తన ప్రియమైన భార్యామణి పార్వతీదేవి మీద కోపపడిన ఒక సందర్భంలోనిది ఈ చక్కని కథ. మరి ఆ కథని వినేద్దామా? అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది. అక్కడ నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? పరమశివుడు ఎంత శాంతిమూర్తియో అంతకు మించిన కోపం వచ్చినప్పుడు ప్రళయరుద్రుడు అయిపోతాడు. పూర్వము ఒకరోజు తన ప్రియమైన భార్య పార్వతీదేవితో కలిసి సరదాగా ముచ్చటిస్తున్న సమయంలో పార్వతీదేవి శివుడు మెడలో ఉన్న కాపలామాలను చూసి ప్రశ్నిస్తోంది. ఈ కాపాలములు ఎవరివి? మీరు ఎందుకు వాటిని ధరిస్తున్నారు అని అడుగుతుంది. శివుడు చిరునవ్వుతో అవన్నీ పార్వతీదేవి భూమి మీద జన్మ ఎత్తి మరణించినప్పుడల్లా తన కాపాలాలను ధరిస్తున్నాడు అని చెప్తాడు పార్వతీదేవికి. పార్వతీదేవి ఆశ్చర్యంతో పాటు వెంటనే బాధపడుతుంది. పార్వతీదేవి కళ్ళలో బాధని గమనించిన శివుడు వెంటనే ఏమైంది సతీ? ఎందుకు దిగులు? నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా నేను నిన్ను చేరుకుంటాను. మరెందుకు ఈ విషాదం అన్నాడు. పార్వతీదేవి కాస్త బాధగా, స్వామి, నేను ప్రతిసారి జన్మించి మరణిస్తున్నాను. మీరు మాత్రం
కాలానికి అతీతంగా అలానే ఉన్నారు. ఇదెలా సాధ్యం అంది. శివుడు చిరునవ్వుతో, నేను అమరుడిని కాబట్టి అన్నాడు శివుడు. పార్వతీదేవి చిరుకోపంగా, ఆ రహస్యం ఏదో మాకు చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది అనగానే శివుడు చిరునవ్వుతో పార్వతీదేవికి అమర కథ చెప్పవలసిన సమయం వచ్చింది అనుకుని, పార్వతీదేవి, నేను నీకు అమర కథను వినిపిస్తాను గాని గుర్తుంచుకో, ఇది ఎంత రహస్యకరమైందో నేను కథ చెప్తున్న సమయంలో నీ పూర్తి ఏకాగ్రత కథ మీదే ఉండాలి అని చెప్తాడు. ఆ రోజు కైలాసంలో ఎవ్వరూ లేకపోవడంతో అదే ఉచిత సమయం అనుకుని కథ ప్రారంభించాడు మహాశివుడు. శివుడు కథ ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే పార్వతీదేవి దృష్టి మరలి తన కుమారుల గురించి ఆలోచించి, దేవి మనసు తెలిసిన శివుడు ఉన్నట్టుండి ఆగ్రహించాడు. తాను అంత రహస్యమైన అత్యంత ముఖ్యమైన అమర కథ చెప్తుంటే పార్వతీదేవి చిత్తభంగం అవ్వడం ఆయనకు అస్సలు సహించలేకపోయాడు. వెంటనే, ఏకాగ్రత తెలియని నీవు జాలరి ఇంట కన్యగా జన్మించు అని శపించాడు. సూర్యుడు తన ఎరుపు వర్ణాన్ని సముద్రమంతటా వ్యాపించేస్తూ ఆ సముద్ర గర్భంలో కనిపిస్తున్నాడు. అనంత సాగరం కొందరు ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ, ఇంకొందరు భయంతో ఉండగా, ఆ సముద్ర తీరాన నివసించే జాలర్లకు సముద్రం తండ్రి వంటిది. వారి జీవనాధారం అది. సాయంకాలం అవడంతో జాలర్లు తమ తమ పడవలను తీరానికి తీసుకురాగా, వారి అందరికీ నాయకుడైన పరవుడు అందరికీ జాగ్రత్తలు చెప్తున్నాడు. ఆ రోజు అమావాస్య అవడంతో అలల తీవ్రత కాస్త ఉద్రిక్తంగానే ఉంది. అలల తీవ్రత పెరగసాగింది. కొద్దిగా వారితో చేరిన వారికి మరి జాగ్రత్తలు చెప్తున్నాడు పరవుడు. అందరి పడవలు తీరాన్ని చేరాయి అన్న ధైర్యం కలగగానే తన పడవను తీరానికి తిప్పాడు. పడవను లంకె వేసి బిగించి సముద్రానికి నమస్కరించాడు. అతని కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అంతా కలిసి వారి స్థావరాలకు బయలుదేరారు. తమ స్థావరాల దగ్గర అడుగు పెట్టగానే పిల్లలు వారి తండ్రులను చుట్టుముట్టారు. వారందర్నీ చూసిన పరవుడికి మనస్సులో తెలియని బాధ. అన్నీ ఉన్నా పరవుడికి దేవుడు సంతాన భాగ్యం కలిగించలేదు. అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరాడు. అతని కోసం అతని భార్య 1000 కళ్ళతో ఎదురుచూస్తోంది. పరవుడు రాగానే నవ్వుతూ స్నానానికి నీళ్లు సిద్ధం చేసింది. పరవుడు వచ్చాక ఇద్దరు కలిసి భోంచేశారు. కాసేపు ముచ్చటించాక తన భార్య దిగులుగా, మనకంటూ సంతానం ఉంటే ఇల్లంతా వారి అల్లరితో ఎంత ముచ్చటిగా ఉండేదో అంటూ ఉంటుంది. ఆ మాటలంటున్న తన కళ్ళలో కన్నీళ్లు గమనించాడు పరవుడు. తనని ఓదార్చి ఇద్దరూ పడుకున్నారు. పరవుడికి కలలో ఏదో కాంతి కనిపించసాగింది. అది తిన్నగా వెళ్లి వారి స్థావరాల దగ్గర ఉన్న రావి చెట్టు కింద మాయమైపోయింది. పరవుడికి ఉన్నట్టుండి మెలకువ రాసాగింది. అసలు ఏంటిదంతా అనుకున్నాడు. అతనికి ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. పదే ఆ స్వప్నం అతని కన్నుల ముందు రాసాగింది. ఇంటి బయటికి వచ్చి చూశాడు. అమావాస్య అవడంతో కటిక చీకటి వ్యాపించి ఉంది. దూరంగా అలజడి రేపుతున్న సముద్రం శబ్దం వినిపించింది. పరవుడు ఆ చెట్టు వైపుకు నడవసాగాడు. ఆశ్చర్యం! ఆ చెట్టు దగ్గర నుండి ఒక అద్భుతమైన వెలుగు రాసాగింది. పరవుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆ వెలుగు ఉన్న దగ్గరికి వెళ్లి చూశాడు. ప్రకాశవంతమైన మొహంతో ఉన్న ఒక పసిపాప అక్కడ ఏడుస్తూ కనిపించింది. పరవుడు వెంటనే తనని చేతుల్లోకి తీసుకున్నాడు. పరవుడు తీసుకోగానే ఆ అమ్మాయి ఏడుపు ఆపింది. సంతోషంగా ఇంటికి వచ్చాడు. పరవుడు భార్య ఆనందానికి హద్దులు లేవు. దేవుడే కరుణించి తమ కోసం ఆ పసికందెను పంపించాడు అని ఇద్దరూ అనుకున్నారు. స్వయంగా శివభక్తుడు అయిన పరవుడు ఆ అమ్మాయికి పార్వతి అని పేరు పెట్టుకున్నాడు. ఆ దంపతులిద్దరూ పార్వతిని అల్లారుముద్దుగా పెంచసాగారు. వారికే కాకుండా తమ గ్రామాల్లో ప్రజలందరికీ పార్వతి అంటే ఎనలేని అభిమానం. చిన్నప్పట్నుంచి అన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం ఉండేది పార్వతిలో. ప్రతిరోజు పరవుడు సముద్రానికి వెళ్లే సమయంలో తాను కూడా వస్తాను అని మారం చేసేది. తాను పెద్దయ్యాక తీసుకువెళ్తాను అంటూ పార్వతిని బుజ్జగించేవాడు పరవుడు. అల్లారుముద్దుగా పార్వతి పెరిగి పెద్దవసాగింది. తనకు 5 ఏళ్లు రాగానే పరవుడితో కలిసి మారం చేసి సముద్రానికి వెళ్ళింది.
వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు గేలం వేయగా ఎంతసేపైనా చేపను పట్టుకోలేకపోవడంతో, నాన్నా, నేను ఇంటికి వెళ్ళిపోతాను. చూడు, ఒక్క చేప కూడా రావటం లేదు అంది. పరువుడు నవ్వుతూ, అంత ఓపిక లేకపోతే ఎలా నాన్నా? చూడు, నువ్వసలు దృష్టి సరిగ్గా పెట్టడం లేదు. ఆ గేలన్ని పదే పదే కదిలిస్తున్నావు. కాస్త నిశ్చలంగా ఉండి ప్రయత్నించు అన్నాడు పరువుడు. పరువుడి మాటలు పార్వతీదేవికి ఎంతో ఆశ్చర్యపరిచాయి. వెంటనే తన నాన్నగారు చెప్పినట్టు ప్రయత్నించి చూసింది. కాసేపటికే చేప తన గేలంలో రావడం, తన ఆనందానికి అవధులు లేకపోవడం రెండూ జరిగిపోయాయి. అలా మధ్య మధ్యలో వాళ్ళ నాన్నగారితో సముద్రానికి వెళ్ళేది. కొన్ని సాయంత్రాలు సముద్రపు అడుగున కూర్చుని ఆ అలలను గమనించేది. ఏదో లోటు, ఎవరో గుర్తొస్తున్నట్టు అనిపించేది. కాని ఏవీ స్పష్టంగా తోచేవి కావు పార్వతీకి. సమయం ఎవరికోసం ఆగదు కదా. కాలంతో పాటు పార్వతి పెరిగి యుక్త వయసు వచ్చింది. పార్వతిని చూసి ముచ్చట పడినవారు లేరు. తన తెలివితేటలు, వినయంగా అందర్నీ ఆదరించే మనసు, తన అందం తన గురించి చుట్టుపక్కల రాజ్యాలలో తెలియడంతో చాలా మంది రాజులు పార్వతిని వివాహం ఆడాలని అనుకున్నారు. పరువుడికి దిగులు మొదలైంది. అల్లారు ముద్దుగా చూసుకున్న తన కూతురికి తగ్గ వరుణ్ణి ఎక్కడ వెతకాలి అనుకున్నాడు. కైలాసంలో దేవి లేకపోవడంతో అందరూ విచారించసాగారు. కోపంలో శపించాడు. కాని పరమశివుడు కూడా తన భార్య కోసం పరితపించసాగాడు. నంది తన స్వామి బాధపడడం చూడలేకపోతాడు. స్వామి, మీరు ఆజ్ఞించండి, నేను భూలోకానికి వెళ్ళి మాతను తీసుకువస్తాను అంటాడు. అప్పుడే వచ్చిన నారదుడు శివుడు విచారంగా ఉండడం గమనించి, నమస్కారం మహాదేవా, మీకోసం ఒక ముఖ్యమైన వార్త తీసుకువచ్చాను. భూలోకంలో వరుడి ఇంట్లో జన్మించిన పార్వతి గురించి భూలోకమంతా చర్చలు జరుగుతున్నాయి. రాజులందరూ తనను వివాహమాడటానికి సతమతమవుతున్నారనుకో. మీరు పరువుడికి తగిన వరుణ్ణి వెతకడంలో సహకరించాలి అని నా విన్నపం. నారాయణ నారాయణ అంటూ మాయమైపోయాడు నారదుడు. పరువుడి ఇంట్లో జన్మించింది తన భార్యగా గుర్తించిన శివుడు నందిని ఒక రాక్షస చేపగా మారి భూలోకంలో వెళ్ళమని ఆజ్ఞాపించాడు. సముద్రంలో ఉన్నట్టుండిగా సుడిగాలి ఏర్పడింది. సముద్రంలో అల్లకల్లోలంగా గుర్తించిన పరువుడు నావలన్నిటినీ తీరం వైపు తిప్పమని ఆజ్ఞాపించాడు. వలలను వేగంగా తీసి పడవలను తీరం వైపుకు తిప్పసాగారు. సముద్రంలో అల్లకల్లోలం అధికమైంది. అలలు అతి వేగంగా వస్తున్నాయి. పరువుడు అందరికీ సూచనలు ఇస్తున్నాడు. ఉన్నట్టుండి ఏదో భయంకరమైన శబ్దం రావటంతో పరువుడు అందర్నీ వేగంగా వెళ్ళమని సూచించాడు. వారు ఒడ్డుకు చేరుకునే సమయానికి ఒక పెద్ద రాక్షసి చేప సముద్రం నుండి బయటికి వచ్చి గెంతులు వేస్తూ మళ్లీ సముద్రంలోకి దూకేసింది. దాని తోక తాకిన చోటు పడవల ధ్వంసమయ్యాయి. అందరూ ఆశ్చర్యంగా భయంతో ఆ చేప వైపు చూశారు. పరువుడు అందర్నీ గమనించి అందరి క్షేమ సమాచారం కోరాడు. అందరూ తీరానికి చేరుకున్నా వారందర్నీ వేధిస్తున్న ఏకైక ప్రశ్న, ఒకవేళ చేప అక్కడే ఉంటే వారి జీవనాధారం ఎలా అని. పరువుడు అందరి వైపు చూసి, బహుశా దారి తప్పి ఉంటుంది. ఒక 2 రోజులు మనం ఎవరం ఇటువైపు రావద్దు. ఆ చేప తిరిగి వెళ్ళిపోతుంది అన్నాడు. అందరితో ఆ మాట అన్నాడే కాని పరువుడికి కూడా లోపల భయంగానే ఉంది. ఆ చేప సుమారు 16 అడుగులు ఉంటుంది. అంత పెద్ద చేపను పరువుడు మొదటిసారి చూడడం. అది వింత రంగులతో క్రూరంగా అనిపించింది. ఆ చేప వెళ్ళిపోతే సరి, లేదంటే తన ప్రజల సంగతి ఏంటి అని ఆలోచించసాగాడు పరువుడు. పరువుడు ఇంటికి రావడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి అతని చెయ్యి పట్టుకుని, నాన్నా, నీకోసమే నేను ఎదురుచూస్తున్నాను. ఏంటి ఇవాళ తొందరగా వచ్చేశావ్? సర్లే, త్వరగా రా నాన్నా అంటూ తొందర చేసింది పార్వతీదేవి. వాళ్ళ అమ్మ నవ్వుతూ, ఆగు పార్వతి, కాస్త నాన్నగారిని కుదుట పడనివ్వు అంది. పరువుడు నవ్వుతూ, నా బంగారు తల్లి ఎదురు చూస్తుంది అని తెలిస్తే తొందరగా వచ్చాను. కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అన్నాడు. పార్వతి నవ్వుతూ, సరే నాన్నా, త్వరగా రా, నేనివాళ నా చేతులతో పాయసం చేశాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. కాని పరువుడు భార్య ఆలోచించసాగింది.
పరువుడే కాదు, అంతా తమ తమ ఇళ్లకు రావడం తాను గమనించింది. తరువాత విషయం అడగొచ్చు అనుకొని మౌనంగా ఉంది. పార్వతి ప్రేమగా వడ్డించగా భోజనం చేస్తూ తన ముందున్న సమస్య మర్చిపోయాడు పరువుడు. భోజనమయ్యాక పరువుడు పక్కన కూర్చుని నవ్వుతూ, "ఏమైంది నాన్నా?" అంది. పరువుడు చిరునవ్వుతో, "ఏమీ లేదు తల్లి, చిన్న సమస్య. ఒక 2 రోజుల్లో అంతా సరైపోతుంది. నువ్వు ఎప్పుడూ అంటావుగా నేను నీతో సమయం గడపనని. ఈ 2 రోజులు నేనింట్లో నీతోనే ఉంటాను" అన్నాడు. పార్వతి నవ్వుతూ, "సరే నాన్నా" అంది. 2 రోజులు అతి వేగంగా గడిచిపోయాయి. 3వ రోజు ఉదయాన్నే అందరూ కలిసి పడవల్లో బయలుదేరారు. అందరిలో ఏదో తెలియని భయం. ఒకవేళ ఆ రాక్షసి చేప అక్కడే ఉంటే వారు కొత్త స్థావరాన్ని వెతుక్కోవలసిందేనా? అలా అయిన పక్షంలో అసలు ఎక్కడికి వెళ్ళేది? వారు తరతరాల నుండి ఉంటున్న ప్రాంతాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళేది? పరువుడు మనస్సులో దేవుణ్ణి ప్రార్థించసాగాడు, ఆ మృగం వెళ్ళిపోవాలి అని. వారు వెళ్లేసరికి ఎంత నిశ్శబ్దం! అలల శబ్దం అతి వేగంగా వినిపిస్తుంది. పరువుడు అందర్నీ చూసి, "ముందుగా ఒక పడవను ఊరికే పంపిద్దాం. ఆ మృగం ఇంకా ఉండి ఉంటే ఖచ్చితంగా పడవను ధ్వంసం చేస్తుంది" అన్నాడు. అందరూ అంగీకరించారు. ఒక పడవలో చేపల కోసం వేసే ఆహారాన్ని వేసి దాని సముద్రంలోకి వదిలారు. కొద్దిసేపటి వరకు ఎలాంటి అలికిడి లేదు. పడవ ప్రశాంతంగా ఆ నీటిలో కదలాడుతూ వెళ్తుంది. అందరి మొహాల్లో ఒక ప్రశాంతత ఏర్పడింది. ఉన్నట్టుండి మళ్ళీ సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఆ రాక్షసి చేప వచ్చి పడవను అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయింది. పరువుడికి తోటివారికి ఏం చెయ్యాలో తోచలేదు. పరువుడు కాస్త నిట్టూర్చి, "నేను వెళ్ళి ఆ చేపను ఓడించడానికి చూస్తాను" అన్నాడు. అందరూ వద్దు అంటున్నా పరువుడికి వద్దు వద్దు అంటూ చెప్పసాగారు. ఆ మృగాన్ని ఓడించడం అంత సులభం కాదు. రాజు యొక్క సహాయం అడుగుదాం అన్నారు. వెంటనే పరువుడికి పార్వతి జ్ఞాపకం వచ్చింది. ఎంతో మంది రాజులు తనను వివాహం చేసుకుంటాం అన్న ప్రస్తావనను పరువుడికి పంపారు. వెంటనే పరువుడు నిట్టూర్చి, ఎవరైతే ఆ రాక్షసు చేపను ఓడిస్తారో వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని అన్నాడు. ఆ వార్త దేశం నలుమూలలా వ్యాపించింది. పార్వతి అందం గురించి విన్న రాజులు ఎక్కడెక్కడి నుంచో రాసాగారు. కాని ఆ రాక్షస చేప రూపం చూసిన కొంతమంది దానితో పోరాడకముందే ఓటమి అంగీకరించి వెళ్ళిపోయారు. మరికొంతమంది అయితే తమ దగ్గర ఉన్న ఆయుధాలతో పోరాడినా ఫలితం దక్కలేదు. అతి కష్టంగా ప్రాణాలతో బయటపడసాగారు. ఆ విషయం గురించి తెలిసిన కొంతమంది రావడమే మానేశారు. ఒక మధ్యాహ్నం పార్వతి సముద్ర తీరాన కూర్చుని అలలు గమనిస్తుంది. పరువుడు దూరంగా నిల్చొని తన కూతుర్ని గమనిస్తున్నాడు. తాను ఈ నిర్ణయంతో తన కూతురు మనస్సు బాధ పెట్టానా అనే సందేహం కలిగింది. అతనికి అప్పుడే ఢమురుకం శబ్దం రావటంతో తిరిగి చూశాడు. అతి సాధారణ వస్త్రధారణతో ఒక చేతిలో త్రిశూలం, మరో చేత్తో డమురుకం వాయిస్తూ మనోహరమైన ముఖస్థుతితో ఉన్న యువకుడు అటువైపుగా వస్తున్నాడు. ఆ డమరుకం నుండి వస్తున్న శబ్దం అతి మనోహరంగా ఉంది. అందరూ తమ తమ పనులు ఆపేసి అతని వెనక రాసాగారు. ఆ శబ్దం విన్న పార్వతి నిలబడి అతన్ని గమనించసాగింది. అతడు పరువుడి ముందు ఆగి నమస్కరించి, "మహాశయ, నేను ఆ రాక్షసు చేపను ఓడిస్తే మీ కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తారా?" అని అడిగాడు. పరువుడికి ఆశ్చర్యం వేసింది. అసలు ఎవరతను? అతని గురించి ఏమీ తెలీదే. చూడ్డానికి సాధారణంగా ఉన్నాడు. అతను రాజు కాదని తెలుస్తోంది. పరువుడికి ఏం చెయ్యాలో ఏమనాలో అర్థం కాలేదు. వెంటనే అంత రాజులు యోధులు ఓడించలేని ఆ చేపను ఇతను ఓడించగలడా? ఒకవేళ ఓడిస్తే ఖచ్చితంగా అతను పరాక్రమముడు అయ్యి ఉంటాడు. కావున నిస్సందేహంగా అవును, కాని నువ్వు దాన్ని ఓడించాలి అన్నాడు. ఆ యువకుడు నవ్వుతూ అలాగే అని సముద్రం వైపుకి నడిచాడు. పార్వతి అతన్ని అలాగే గమనిస్తోంది. ఆ యువకుడు పార్వతి వైపు చూసి చిరునవ్వుతో తన డమురుకాన్ని కింద పెట్టి త్రిశూలంతో సముద్రంలోకి వెళ్ళసాగాడు. అందరూ ఆ వింతను ఆశ్చర్యంగా చూడసాగారు.
పెద్ద పెద్ద నావలు కవచాలు వేసుకుని వెళ్ళిన రాజులు ఆ చేపని చూసి ఓటమి అంగీకరించారు. ఇతను ఇంత సర్వసాధారణంగా కేవలం త్రిశూలంతో అంత పెద్ద చేపను ఎలా ఎదుర్కొంటాడు అని ఆలోచనలో పడ్డారు చాలామంది. ఆ యువకుడు కొంత దూరం వెళ్ళగానే అతి పెద్ద శబ్దంతో ఆ రాక్షసు చేప వచ్చింది. ఆ యువకుడు ఆ చేపను తాకగానే అక్కడికి వచ్చింది అతని స్వామి పరమేశ్వరుడు అని గుర్తించింది ఆ చేప. వెంటనే అతనికి లొంగిపోయింది. ఆ యువకుడు ఆ చేప పైకి ఎక్కి తీరానికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చప్పట్లు కొట్టసాగారు. ఆ యువకుడు నవ్వుతూ వచ్చి చెయ్యి అందించమన్నట్టు కోరాడు. అతన్ని తాకిన మరుక్షణం పార్వతికి అంతా జ్ఞాపకం వచ్చేసింది. స్వామి అనగానే శివుడు తన అసలు రూపంలోకి ఆ రాక్షస చేప నందిలా మారిపోయారు. చూస్తున్న అందరూ పరమశివుణ్ణి చూడగానే చేతులెత్తి నమస్కరించసాగారు. శివుడు పరువుడికి జరిగింది వివరించాడు. పరువుడు అతని భార్య స్వయంగా దేవియే తమ కూతురు అయినందుకు ఎంతో సంతోషించారు. పరువుడు కోరిన మేరకు శివుడు మరొకసారి పార్వతిని వివాహమాడాడు. అంగరంగ వైభవంగా వివాహం ముగిశాక తనకు తల్లిదండ్రుల ప్రేమను పంచిన పరువుడికి అతని భార్యకు వీడ్కోలు చెప్పి కైలాసానికి పయనమయ్యారు. నందిని కైలాసంలో వదిలేసి శివుడు పార్వతిని తీసుకుని అమర కథ చెప్పేటందుకు ఒక రహస్యమైన గుహకి తీసుకువెళ్ళాడు. శివుడు చెప్పిన కథను శ్రద్ధగా విన్న పార్వతికి అమరత్వం సిద్ధించింది. అలా అమర కథ పూర్తయింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.